రైట్గా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు మొదలైనాయి. గ్రామ సభల్లో ప్రజలు ఎంత తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు, ప్రజలు ఎంత ప్రజా ఆగ్రహం ఎంతగా తీవ్రంగా పెల్లుబుకింది అనేవి ప్రధానంగా నమస్తే తెలంగాణలో మనం డీటెయిల్గా చూద్దాం. సర్కారుపై పోరు దద్దరిల్లే ఊరు. గ్రామ సభల్లో ప్రజలు సంధించినటువంటి అనేక ప్రశ్నలున్నాయి. ఏకంగా ఎమ్మెల్యేలని నిలదీశారు, అధికారులను నిలదీశారు, కోతలు ఎగవేతలపైన నిలదీత. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ని మహిళలు నిలదీస్తున్నటువంటి ఫోటో మనం చూస్తున్నాం. తర్వాత ఇక్కడ కూడా గ్రామ సభలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం దగ్గర ఒక గ్రామ సభలో అధికారుల్ని ఎట్లా నిలదీస్తున్నారో మనం చూస్తున్నాం. గ్రామ సభల్లో పెళ్లుబుకిన జన ఆగ్రహం, కాంగ్రెస్ సర్కారును ఎక్కడికక్కడ ఏకి పారేసిన ప్రజలు, రేషన్ కార్డులు, ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై మండిపాటు, అధికారుల అడ్డగింత, ఎమ్మెల్యేలు నాయకుల నిలదీత, ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయంటూ ఫైర్, అర్హుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై ఆగ్రహం, కాంగ్రెస్ కార్యకర్తలకు ఎట్లా ఇచ్చారని ప్రశ్నల వర్షం, అనేక చోట్ల లబ్ధిదారుల జాబితా రీసర్వే కోసం పట్టు, సమాధానం చెప్పలేక తలపట్టుకున్న అధికారులు, పోలీసు పహారాలు, సభలు, ప్రశ్నించే వారిపై జులుం, ఆందోళనలతో అర్ధాంతరంగా గ్రామ సభల ముగింపు. సో ఇట్లా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో గ్రామ సభలు జరిగినటువంటి తీరు ఇది. ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీల అమలు కోసం ఇంతవరకు ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ రూపొందించుకోకపోవడం పట్ల గతంలో ప్రజాపాలన అంటూ ఇలాగే అప్లికేషన్స్ తీసుకున్నారు. ప్రజాపాలన అప్లికేషన్స్ ఏవయ్యాయి, ఎన్నిసార్లు క్యూ లైన్లో నిలబడాలి, ఎన్నిసార్లు అప్లికేషన్లు ప్రభుత్వానికి ఇవ్వాలి, ఇచ్చినటువంటి ఆ అప్లికేషన్లన్నీ ఏం చేస్తున్నారు, ఎందుకు పదే పదే ఈ రకంగా మళ్ళీ గ్రామ సభలను చెప్పడం, తర్వాత ఇట్లా అధికారుల చుట్టూ ప్రజల్ని తిప్పడం ఎందుకు చేస్తున్నారంటూ ప్రజా ఆగ్రహం నిన్న పెల్లుబికింది. అయితే ఇప్పుడు 26 నుంచి అమలు చేస్తామని ఒక 4 ప్రధానమైనటువంటి పథకాలు, ఆ పథకాల ఎంపికలలో, లబ్ధిదారుల ఎంపికలో తీవ్రమైనటువంటి అవకతవకలు జరుగుతున్నాయి. చెప్పిన వాళ్ళకే, కాంగ్రెస్ కార్యకర్తలకే, కాంగ్రెస్ నాయకులకే వాళ్ళ పేర్లే లిస్టులలో వచ్చినాయి. ఆ నిజమైన అర్హులుగా మేము ఉన్నాం కూడా మా పేర్లు లిస్టులో ఎందుకు లేవనేది గ్రామాన నిన్న అధికారులకి, ప్రజాప్రతినిధులకి ఎదురైనటువంటి ప్రశ్నలు ఇవన్నీ. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం నర్సాపూర్లో రైతు భరోసాపై ప్రశ్నించినటువంటి రైతును బయటకు నెట్టేస్తున్నటువంటి పోలీసు ఫోటోగ్రాఫ్ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గ్రామ సభల్లో ప్రజలు సంధించినటువంటి ప్రశ్నల్లో కొన్ని మనం చూడొచ్చు. అర్హుల్ని వదిలేసి కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారినే ఎందుకు ఎంపిక చేసిండ్రు? ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నాక ఇప్పుడు గ్రామ సభలు మళ్ళీ ఎందుకు? ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం ప్రత్యేకంగా తీసుకున్న దరఖాస్తులు ఏమైనాయి? అసలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఎప్పుడు తీసుకున్నారు? ఏ లెక్కన ఎంపిక చేసిండ్రు? గుంట భూమి, ఆస్తిపాస్తులు లేకున్నా ఈ ప్రభుత్వ పథకాలు మాకెందుకు వర్తించవు? కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే లబ్ధిదారుల, మాలంటోళ్ల గతి ఏం కావాలే? గ్యారంటీలు ఏమైనాయి? పెంచిన పింఛన్లు ఇంకెప్పుడు ఇస్తారు? తులం బంగారం ఏడబోయింది? రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు? రుణమాఫీ ఏది? మహాలక్ష్మి పైసలేవి? ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తున్నారు? ఉత్తుత్తి సర్వేలు చేసి ఎందుకు మోసం చేస్తున్నారు? ఇవన్నీ కూడా ప్రజలు, ప్రజాప్రతినిధుల్ని, అక్కడ అధికారుల్ని వాళ్ళు సహనం కోల్పోయారు. ఎందుకంటే దాదాపుగా సంవత్సరం పైనుంచి వెయిట్ చేస్తున్నారు. 100 రోజుల్లో ఇస్తామన్నటువంటి ఆ పథకాలు లేవు. తర్వాత వాటికి కొనసాగింపుగా ఇంకా అనేక హామీలు ఇచ్చి ఉన్నారు. ఆ హామీల్లో ఒక్కడంటే ఒక్క పథకం కూడా ప్రారంభించకపోవడంతో ఇట్లా ప్రజా ఆగ్రహం పెల్లుబికింది. గ్రామ సభలు ఉత్తవే, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు నేను టిక్కు కొట్టిన వాళ్ళకే వస్తాయి. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచికొల్ల రాజేష్ రెడ్డి వ్యాఖ్యలు వీడియో నిన్న ఎంత వైరల్ అయిందో మనం చూసాం. ఆయన స్వయంగా ఆయన చెప్తున్నారు, ఇవన్నీ కూడా సరే లిస్టులో తీసుకుంటాము, చేసేస్తాం, కానీ ఎవరికైతే మేము టిక్కు కొడతామో వాళ్ళకి మాత్రమే వస్తాయి. దానికి ఆల్రెడీ అందరూ అధికారులతో, అక్కడ సంబంధిత అధికారులతో ఆల్రెడీ నేను మాట్లాడి పెట్టేశాను. ఎవరికి టిక్కు కొడితే వాళ్ళకి మాత్రమే వస్తాయనేది ఆయన చాలా బహిరంగంగా నిన్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అయిపోయినాయి. ఎమ్మెల్యేలకు తప్పని నిరసన సెగ. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని నిలదీసిన జనం, మధ్యలోనే సభ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే. సొంతూరులో ఎమ్మెల్యే మురళీ నాయక్పై ఫైర్. జాబితాలో అనర్హులపై సోమ్ల తండ ఆగ్రహం. కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లిపై ప్రశ్నల వర్షం. రైతు భరోసా, రుణమాఫీపై 2 చోట్ల నిలదీత. లిస్టులో ఉన్నా కూడా వచ్చినట్టు కాదు, 100 పేర్లలో ఒక పేరు పోతే పోవచ్చు. గ్రామ సభలో ఆర్ఐ నిర్లక్ష్యపు సమాధానం. ఎక్కువ మాట్లాడితే లోపలేస్తాం. రంగారెడ్డి జిల్లా గ్రామ సభలో ఎస్ఐ బెదిరింపులు. ప్రశ్నించిన యువకుడితో దురుసు ప్రవర్తన. వీడియో తీస్తున్నటువంటి విలేకరి పైన కూడా దాడికి యత్నం. కాంగ్రెస్ గ్యారంటీల పుట్ట పగిలింది. అలవిగాని హామీలిచ్చి అనక వాటిని ఎగ్గొట్టి అమలు చేసిన కొద్దిపాటి పథకాల్లోనూ కోతలు, కొర్రీలు పెడుతున్న రేవంత్ సర్కార్ తీరుపై జన ఆగ్రహం పెల్లుబికింది. గ్యారంటీలపై ఎవరిని అడగాలో తెలియక ఇన్నాళ్లు వేచి చూసిన జనం గ్రామ సభల్లో తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన గ్రామ సభల సాక్షిగా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. లబ్ధిదారుల జాబితాల్లో తమ పేర్లు ఎందుకు లేవు అంటూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలను ఎక్కడికక్కడ నిలదీసినటువంటి పరిస్థితి.
సో ఇట్లా గ్రామ సభలు ఒక ప్రజా ఆగ్రహానికి వేదికలుగా మారిపోయినాయి. పాలన గాలి కొదిలేసి విదేశాల్లో సీఎం రేవంత్, మంత్రి దుద్దిల్లా ఉన్నారు. కర్ణాటక పర్యటనలో మిగతా మంత్రులు ఉన్నారు. వలసపోతే ఇల్లు లేనట్టే, కొత్త కార్డులు కేవలం 6.6 లక్షలు మాత్రమే, అరకొరగా ఆత్మీయ భరోసా. సో వీటికి సంబంధించినటువంటి పూర్తిగా లోపల పేజీలో మనం చూద్దాం. ఇంకా వివిధ జిల్లాల్లో ఎట్లా నిరసనలు అవన్నీ జరిగినాయి కూడా మనం డీటెయిల్గా లోపల పేజీలో చూడొచ్చు. అయితే నల్గొండలో గూండాగిరి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్లపై కాంగ్రెస్ దాడి, కుర్చీలు విసిరేసి మరీ వీరంగం, సొమ్మసిలిన భూపాల్ రెడ్డి, పక్కా పథకం ప్రకారమే దాడి, మున్సిపల్ చైర్మన్ డైరెక్షన్లోనే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు, ఉల్టా బీఆర్ఎస్ నాయకుల అరెస్టు, కంచర్లను ఇతర నేతల్ని నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఫోన్ చేసి పరామర్శించిన కేటీఆర్ కాంగ్రెస్ దాడిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన కాంగ్రెస్ నాయకుల్ని వదిలేసి గాయపడ్డ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఫోటో చూస్తున్నాం. గులాబీ జెండా చూస్తూనే వణుకుతున్నారంటూ జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇంకా లోపల పేజీలో మనం సమగ్రంగా చూడొచ్చు నిన్న గ్రామ సభల్లో ఎటువంటి దృశ్యాలు మనకు కనిపించినాయో. నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులపైన దాడి దిగినటువంటి కాంగ్రెస్ నాయకుల ఫోటో చూస్తున్నాం. నల్గొండ మున్సిపల్ ఆఫీస్లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు, నల్గొండలో గూండాగిరి అంటూ గులాబీ జెండా చూస్తేనే వణుకుతున్నారు. కోమటిరెడ్డి సోయిలని ఆదేశాలతోనే అరెస్టులు సాగుతున్నాయి. కాంగ్రెస్ దాడిపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఫ్లెక్సీలు చించివేయడం వల్ల బీఆర్ఎస్కు నష్టం జరిగింది, దాని గురించి అడిగేందుకు బీఆర్ఎస్ నేతలు మున్సిపాలిటీకి వెళ్లారు. మరి కాంగ్రెస్ వారికి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? పోలీసు రాజ్యం అమలు చేస్తామంటే కష్టమవుతుంది. ఇది నల్గొండ జిల్లాని గుర్తుంచుకోవాలి, మర్యాదపూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. నల్గొండ జిల్లా ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలుసు అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోర్త్ సిటీకి భూములు ఇచ్చేది లేదు, గ్రామ సభలో గళమెత్తిన లేమూరు రైతులు, బాధితులతో కాంగ్రెస్ నేతల వాగ్వాదం, న్యాయం కోసం అన్నదాతల డిమాండ్, సమావేశం వాయిదా వేశారు అధికారులు. రైట్, ఇక రైతుల కన్నీళ్లే సర్కారును కూలుస్తాయి, కాంగ్రెస్ కాదిది ఖూనీ కోరు, ఇందిరమ్మ కాదు తోడేళ్ల రాజ్యం, అన్నదాతలవి సర్కారు హత్యలే అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు ఎట్లా ఆత్మహత్యల బాట పడుతున్నారో, ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఎట్లా ఉందో, వాళ్ళు మానసిక స్థైర్యం చెడిపోయి ఏకంగా ఆత్మహత్య శరణ్యమని ఎట్లా అనుకుంటున్నారో దానిపైన ఆ పరిణామాలపైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముమ్మాటికి సర్కారు హత్యలే అంటూ ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ది ప్రజా వ్యతిరేక పాలన అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. గ్రామ సభల సాక్షిగా ప్రజా వ్యతిరేకత తేటతెల్లమైంది, కోతలకు వస్తే తిరుగుబాట్లు తప్పవు, ఇందిరమ్మ రాజ్యంలో పోలీసు పహార మధ్య గ్రామ సభల అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇదేనా మీ ప్రజాపాలన రేవంత్ రెడ్డి అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పోలీసు పహార మధ్య గ్రామ సభలు నిర్వహణ అంటూ ప్రజా వ్యతిరేకతతోనే మంత్రులు పరార్, గ్రామ సభల్లో నిలదీతలు, తట్టుకోలేని అధికారులు, పారిపోయిన మంత్రులు, ఎస్సీల సంక్షేమంపై రాష్ట్రంలోని రేవంత్ సర్కార్కు శ్రద్ధ లేదు, బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో సగం, కర్ణాటకలో మిగతా సగం, పాలన గాలికి వదిలేసిన వైన మంత్రులపై వై సతీష్ రెడ్డి ఎద్దేవా, దేనికైనా పోలీసులు ఉండాల్సిందేనే, వాళ్ళు లేకుండా పాలించలేరా, ప్రభుత్వాన్ని నిలదీసిన ఎర్రోల శ్రీనివాస్. ప్రజాపాలన గాలికి వదిలేశారు. విదేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరో కేబినెట్ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. కర్ణాటక టూర్లో మిగతా మంత్రులు ఉన్నారు. వలస వెళ్తే ఇల్లు లేనట్టే, లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డు కీలకం, ఇందిరమ్మ దరఖాస్తుల 3 అంచెల వడపోత, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ఇలా, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్, ఇంటింటి సర్వే, గ్రామ సభల ఆమోదం, సగం కూడా పూర్తి కాని దరఖాస్తుల పరిశీలన. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇళ్ల కోసం 82 లక్షలకు పైగా దరఖాస్తులు అందగా వాటిలో సగం దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తి కాలేదు. ఇట్లా హడావిడిగా తూతూ మంత్రంగా గ్రామ సభల నిర్వహణ జరుగుతుంది. అయితే 21st అంటే నిన్న స్టార్ట్ అయినటువంటి గ్రామ సభలు 25th వరకు జరుగుతాయి. కానీ 26 నుంచి అమలు అవుతాయి. 24th వరకే గ్రామ సభలు అంటే కేవలం 3 days మాత్రమే. నిన్న, ఇవాళ, రేపు 21, 22, 23, 24, తర్వాత 25 ఒక గ్యాప్ ఉంటే 26 నుంచి అమలు. సో ఈ 3-4 రోజులలో అసలే గ్రామ సభల్లో ప్రజాగ్రహం ఎట్లా పెళ్ళుబుకుతుందో మనం చూసాం. వాళ్ళ వివరాలు ఎప్పుడు తీసుకుంటారు, వాళ్ళ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎట్లా ఉంటుంది, 26 నుంచి పథకాలు ప్రారంభం అంటే మరి 3-4 రోజుల్లో తీసుకున్నటువంటి పథకాలని అప్లికేషన్స్ని ఎట్లా స్క్రూటినీ చేస్తారు అనేది అర్థం కాని పరిస్థితి. సో నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చేసినటువంటి ఆ వ్యాఖ్యలే అవే నిజం కాబోతున్నాయనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎవరికైతే టిక్కులు పెడతారో వాళ్ళకు మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. సో ఇంకా అనేక గ్రామ సభల్లో కూడా ఇట్లనే జరిగినాయి. నిన్న ప్రారంభమైనటువంటి గ్రామ సభలు ఎట్లా జరిగినాయి, ప్రజల ఆగ్రహం ఎట్లా పెళ్ళుబికిందో అనేక సాక్ష్యాలుగా మనం చూస్తున్నాం. గ్రామ సభల్లో ఆందోళనలు చాలా విపరీతంగా జరిగినాయి. సో డీటెయిల్గా మనం చూడొచ్చు. జిల్లా, మండలం, గ్రామం వారీగా మొత్తం అన్ని జిల్లాల్లో మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఇట్లా నిర్మల్, తర్వాత వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూలు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, జనగామ, ములుగు, వరంగల్, అన్ని జిల్లాల్లో దాదాపుగా మెజారిటీ గ్రామాల్లో ఇదే పరిస్థితి ఎదురైంది. అక్కడ
అర్హత ఉన్నా కూడా రేషన్ కార్డుల విషయంలో మా పేర్లు ఎందుకు రాలేదు అనేది అక్కడ ప్రధానంగా ప్రజల ఆగ్రహం వెల్లుబడడానికి అదొక కారణం. తర్వాత 6 గ్యారంటీల అన్నారు. తర్వాత దరఖాస్తులు తీసుకున్నారు. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు. ఎందుకు పదే పదే మళ్ళీ ఇదే ప్రక్రియ కొనసాగుతున్నారు? అసలు కరెక్ట్ పథకాలు ఇస్తారా? ఇవ్వరా? అర్హులైనటువంటి మాకు ఎందుకు రావట్లేవు? మేము ఇచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని ఎండిపోయినాయి. ఇవి ప్రజాగ్రహం చాలా తీవ్రంగా వ్యక్తం కావడానికి ఉన్నటువంటి కారణాలు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చింతపల్లి గ్రామ సభలో అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి గ్రామస్తులు దద్దరిల్లే ఊరు. దరఖాస్తులు తీసుకోకుండానే చాలా చోట్ల అధికారులు వెనుదిరిగినటువంటి పరిస్థితి. ఎక్కువ మాట్లాడితే లోపలేస్తామంటూ అక్కడ పోలీసులు కూడా వార్నింగ్లు ఇస్తున్నారు ప్రజలకు. తప్పదాగి లిస్టు తయారు చేసిండ్రు, ఇంటింటికి తిరిగి సర్వే చేయలేదు. అధికారుల తీరుపైన కాంగ్రెస్ ఇనుగుర్తి మండల అధ్యక్షుడు మండిపాటు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే నిలదీస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ ఇచ్చినాయన్నా ఇత్తలేరు అని గ్రామస్తులు అంటే ప్రజలు చెప్తున్నటువంటి మాట. కాల్ముక్త మేడం ఇల్లు వెండరని వాళ్ళు వేడుకుంటున్నారు. లిస్టులో ఉన్న వాళ్ళందరికీ వచ్చినట్టు కాదు. దేశ్ముఖ్ వంశస్థురాలకి ఇందిరమ్మ ఇల్లు. ఇట్లా అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలు కావచ్చు, తర్వాత గ్రామ సభల్లో ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. పరిస్థితులు మనం చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం జుక్కల్దాని తండా గ్రామం వద్ద పోలీసుల మోహరింపిట్ల మొత్తం పోలీసు రాజ్యం మధ్య, పోలీసుల పహారా మధ్య గ్రామ సభలు నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. సరే, పోలీసులు అంటే ప్రజల వ్యతిరేకతను ఆపడం కోసం ఆ పోలీసులు జనరల్గా ప్రభుత్వంగా లేదంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూలో జనరల్గా పోలీసులు ఉండడం వేరు. కానీ గ్రామ సభల్లో ప్రజలు ఎక్కడ నిలదీస్తారో, ప్రజలు ఎక్కడ కోపోద్రిక్తులు అవుతారో అని పోలీసు పహారా మధ్య గ్రామ సభల కండక్ట్ నిన్న జరిగింది. సో నిన్న, ఇవాళ, రేపు ఇట్లా 2-3-4 రోజులు ఈ సభలు జరగబోతున్నాయి. ఈ సభలలో ఈ ప్రజాగ్రహం అనేది ఇంకా ఈ 2-3 రోజులు కూడా అట్నే కొనసాగబోతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇందిరమ్మ పాలన కదా, ఇల్లు ఇవ్వండి ప్లీజ్ అంటూ అధికారుల కాళ్ళు పట్టుకున్నారు. ఇది పెద్దపల్లి జిల్లాలో ఒక మహిళ వేడుకుంటున్నటువంటి పరిస్థితి. మేము లెక్కల్లో లేమా, నిర్మల్ జిల్లాలో అధికారులు నిలదీస్తున్నారు. తప్పదాగి లిస్ట్ తయారు చేశారా? ఇనుగుర్తి గ్రామ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు. అంతా మీ ఇష్టమేనా? సిద్దిపేట జిల్లాలో ఇట్లా ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. మా పేర్లు ఏమయ్యాయి? కామారెడ్డి జిల్లా నుంచి వార్త చూస్తున్నాం. పేర్ల గురించి అడగొద్దు, వెళ్ళిపోండి. నిజామాబాద్ జిల్లాలో అధికారులు చెప్తున్న సమాధానం. ఇల్లు ఇప్పించండి సారు అంటూ పెద్దపల్లి జిల్లాలో మహిళలు అభ్యర్థిస్తున్న పరిస్థితి. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలంలో ఇక్కడ గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి. తర్వాత ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో అక్కడ జరిగినటువంటి గ్రామ సభ, యాదాద్రి జిల్లాలో జరుగుతున్నటువంటి గ్రామ సభ, సిద్దిపేట జిల్లాలో ఈ రకంగా రైతు భరోసా ఎందుకు ఇస్తలేరంటూ ప్రజలు అడుగుతున్న పరిస్థితి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో 31 డివిజన్లో జరిగిన వార్డు సభలో వేదికపై కూర్చున్నటువంటి కాంగ్రెస్ నాయకులు. ఇది ప్రభుత్వ సభనా, గ్రామ సభనా, కాంగ్రెస్ సభనా అంటూ అక్కడ ప్రజలు అడుగుతున్న ప్రశ్న. పోలీసుల మధ్య గ్రామ సభ మంచిర్యాల జిల్లాలో. నిజామాబాద్ జిల్లాలో ఈ రకంగా రైతు భరోసా పైన అడిగినందుకు నెట్టేస్తున్నటువంటి పోలీసులు. ఇట్లా ఇందిరమ్మ పాలనలో ఇటువంటి పరిస్థితి వచ్చింది అనేది మా దరఖాస్తుల సంగతి ఏంటి? జనగామ జిల్లాలో జఫర్గఢ్లో జరిగిన గ్రామ సభలో అధికారులను నిలదీస్తున్నటువంటి ప్రజలు. ఇట్లా అనేక చోట్ల ఎక్కడ గ్రామ సభ జరిగినా దాదాపుగా మెజారిటీ గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. సో అర్హులైనటువంటి వాళ్ళందరినీ విస్మరిస్తున్నారు. కేవలం కాంగ్రెస్ నాయకులుగా ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ కార్యకర్తలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు లిస్టులో ముందే ప్రిపేర్ చేసి వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు. నిజమైనటువంటి అర్హులకు గ్రామ సభల్లో ఇవ్వట్లేరు. ఈ 2-3 రోజులు గ్రామ సభలు కండక్ట్ చేసి మరి లిస్ట్ ఎప్పుడు ఫైనల్ చేస్తారు, ఎప్పుడు ఇస్తారంటూ అడిగిన దానికి ఎటువంటి సమాధానం కూడా రాని పరిస్థితి. సో 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజులు అన్నారు, తర్వాత వాటితో పాటు అనేక హామీలు అన్నారు. ఆ హామీల అమలు సంగతి ఏంటి అనేది ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చాలా ఆగ్రహంతో అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇది గ్రామ సభలు జరిగినటువంటి తీరు. రైట్గా కొందరు కూలీలకే ఆత్మీయ భరోసా, భూమి ఉన్నోళ్ళకు రైతు భరోసా ఇస్తామంటున్నారు, భూమి లేనోళ్ళకు 15,000 సాయం చేస్తామంటున్నారు. అయ్యో సారు మాకు భూమి లేకపోయే, బతుక నీడ లేకపోయే, అప్పుడప్పుడు ఉపాధి పనులు చేసుకుంటాం, మాకు ఎందుకు ఇవ్వట్లేరంటూ అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఇవాళ ఆత్మీయ ఇందిరమ్మ భరోసా అన్నారు, అది ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తారు అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఆ పథకం ఉంది. నాడు ప్రతి ఒక్క ఉపాధి హామీ కూలికి ఇస్తామంటూ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడు 6 లక్షల మంది అర్హులంటూ మంత్రి సీతక్క ప్రకటన. సర్కారు వైఖరిపై నిరుపేదల ఆగ్రహం, తాజాగా గ్రామ సభల్లో నిలదీతలు. రాష్ట్రంలో జాబ్ కార్డులు 53.6 లక్షలు తొలగించిన తర్వాత మిగిలినవి 48.14 లక్షలు. ఒక్కరోజు పనిచేయని వారు 22.64 లక్షలు. మిగిలిన నిరుపేద కూలీలు 25.5 లక్షలు. ప్రభుత్వం సాయం చేయాలని నిర్ణయించింది 6 లక్షలు మాత్రమే. 6 లక్షలు మాత్రమే అయితే ఇంకా మిగతా
కొన్ని లక్షల మందికి ఎందుకు ఆ సాయం అందించలేకపోతున్నారు? కేవలం 6 లక్షలకు మాత్రమే 6 లక్షల మందిని మాత్రమే ఎట్లా ప్రకటిస్తారనేది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. కొత్త రేషన్ కార్డులు 6.6 లక్షలే కులగణన ఆధారంగానే జారీ గ్రామ సభల్లో ఇచ్చే దరఖాస్తులకు ఇప్పుడు మోక్షం లేనట్టే. 10 లక్షల కొత్త కార్డులు ఇస్తామన్న మంత్రి ఉత్తమ్ స్మార్ట్ కార్డులపై జారీపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం అని ఈ వార్త చూడొచ్చు. కాళేశ్వరంతో రాష్ట్రానికి ఆదాయం, సాగు తాగునీటికి తొలి ప్రాధాన్యం, వాణిజ్య అవసరాలతోనూ ఇన్కమ్, ఆర్థిక శాఖ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఆయన హాజరయ్యారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి నిరసన సెగ. ఇల్లు కట్టిస్తామన్న హామీపై మహిళలు నిలదీత మాట్లాడకుండానే వెళ్ళిపోయిన ఎమ్మెల్యే. సొంత ఊరిలో ఎమ్మెల్యే మురళీనాయక్పై ఫైర్. లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేవంటూ ఆగ్రహం. మహబూబాబాద్ నియోజకవర్గంలో సోమ్లాతండ గ్రామ సభలో ఎమ్మెల్యేతో అక్కడ గ్రామస్తులు వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. రుణమాఫీ మాకెందుకు కాలేదు? మానకొండ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను నిలదీసినటువంటి రైతులు. ఇట్లా అనేక చోట్ల నిన్న గ్రామ సభలు జరిగినటువంటి తీరును మనం చూస్తున్నాం. సో ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకోకపోవడంతో ప్రజల్లో ఎంత ఆగ్రహం పెళ్ళుబుక్కుతుందనే దానికి నిన్న జరిగినటువంటి గ్రామ సభలు సాక్ష్యంగా నిదర్శనంగా చూడొచ్చు. రైట్, ఇక మిగతా వార్తలకు వెళ్దాం. రాష్ట్రంలో యూనిలివర్ పెట్టుబడి, కామారెడ్డిలో పామాయిల్ సీసా మూతల యూనిట్ల ఏర్పాటు, ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ అని ఒక వార్త చూస్తూ దావోస్లో జరుగుతున్నటువంటి ఆ సదస్సులో ఒప్పందాలకు సంబంధించిన వార్త. ఇక మార్కెట్కు ట్రంప్ సెగ, నష్టాలకు ప్రధాన కారణాలు, అమ్మకాల ఒత్తిడిలో మదుపరులు, వాణిజ్య యుద్ధంగా దిశగా ట్రంప్ అడుగులంటూ ఒక వార్త చూడొచ్చు. బాండ్లలో మేటీ, భారతీయ ఐటీ అత్యంత విలువైన సంస్థల్లో టీసీఎస్, ఇన్ఫీ, హెచ్సిఎల్, బాండ్స్ ఫైనాన్స్ తాజా నివేదికలో వెల్లడి అనే ఒక వార్త చూడొచ్చు. అక్రమంగా కిడ్నీల మార్పిడి, సరూర్ నగర్లో 6 నెలలుగా దందా, అలకనంద దవాఖానలో చట్టవిరుద్ధంగా ఆపరేషన్లు. హైదరాబాద్ తాగునీటిపై ఏపీ కొర్రి, సుంకిశాల పథకాన్ని నిలిపివేయాలని కృష్ణా బోర్డుకు లేఖ. అనుమతులు లేకుండానే పనులు చేపట్టారని ఆరోపణ. ఉమ్మడి రాష్ట్రంలోనే సుంకిశాలకు రూపకల్పన. కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలోనే పూర్తయిన భూ సేకరణ. కేసీఆర్ హయాంలోనే 70 నుంచి 80% పూర్తయిన ప్రాజెక్టు పనులు. నాడు సుంకిశాలకు బదులు మాధవరెడ్డి ప్రాజెక్టును చేపట్టిన బాబు మళ్ళీ అధికారంలోకి రాగానే తాగునీటి సరఫరాను అడ్డుకునే కుట్ర. ఉమ్మడి ఏపీలోనే శంకుస్థాపన. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాలు అత్యంత కీలకం. హైదరాబాద్లో జలమండలి సరఫరా చేస్తున్న తాగునీటిలో సగం వరకు ఈ జలాలే ఉంటాయి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాన్ని అడ్డుకోవాల్సినంత స్థాయిలో అడ్డుకోవట్లేదన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. 66:34 నీటి వాటా తాత్కాలికమే. 71-29% పంపిణీకి ప్రతిపాదనలు. ప్రస్తుతం 50:50 వాడుకుంటాం. కేఆర్ఎంబీకి తెలంగాణ తేల్చి చెప్పినటువంటి వార్త చూడొచ్చు. పోలీసు భద్రతపై దిగొచ్చిన ప్రభుత్వం. తెలంగాణ హాస్పిటల్స్ అసోసియేషన్తో చర్చలు. దశల వారీగా పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ. పోలీసు కుటుంబాల దీనస్థితిపైన నమస్తేలో వరుస కథనాలు వచ్చినాయి. కృతజ్ఞతలు తెలిపిన పోలీసు అధికారుల సంఘం అంటూ ఒక వార్త చూస్తే, ఇక సినిమా వసూళ్లపై ఐటీ ప్రముఖ నిర్మాతల ఇళ్లలో, కార్యాలయాల్లో ఐటీ సోదాలు. 55 బృందాలతో 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు. సినిమాలకు వచ్చిన లాభాలు, చెల్లించిన పన్నులపై ఆరా. భారీగా అవకతవకల గుర్తింపు. దిల్ రాజు, నవీన్ ఎర్నేని, మ్యాంగో మీడియా సంస్థలు ఇళ్లలో సోదాలు నేడు కూడా కొనసాగే అవకాశం. రైట్, జన్మతః పౌరసత్వం రద్దు. తొలి రోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయం. కీలకమైన కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు. లక్షలాది భారతీయులపై ప్రభావం పడే అవకాశం. ఇక 14 మంది నక్సల్స్ మృతి. ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భీకర ఎన్కౌంటర్. మృతుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు చలపతి. ఆయనపై కోటి రివార్డు. చివరి దశలో హడలెత్తిస్తున్న ఆపరేషన్ కగార్ అని వార్త చూస్తే, ఉచితాల గాలంతో ఓట్ల వేట. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ. పాతవాటికి అదనంగా కేజ్రీవాల్ పార్టీ కొత్త హామీలు. రేవ్ డీలకు వ్యతిరేకమంటూనే కమలం పార్టీ వరాల జల్లు. 2 పార్టీలకు పోటీగా కాంగ్రెస్ ఉచిత హామీలు గుప్పిస్తోంది. సో ఇవి నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు అయితే. సో మనం చూసాం ప్రధానంగా నిన్న గ్రామ సభలు జరిగినటువంటి తీరుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా నిరసనలు వ్యక్తమైనాయి, ఎట్లా ప్రజల ఆగ్రహం పెళ్ళుబిక్కిందనేది నమస్తే తెలంగాణలో మనం చూసాం. అయితే ఎట్ ద సేమ్ టైం ఇదే గ్రామ సభలకి, ప్రజా ఆగ్రహానికి సంబంధించినటువంటి నిరసనలు ఇవన్నీ కూడా మిగతా పత్రికలు ఎట్లా క్యారీ చేసేవో మనం ఒకసారి చూద్దాం. సాక్షి తీసుకుంటే, సాక్షిలో దీనికి సంబంధించినటువంటి వార్త, మా పేర్లు ఎందుకు లేవు, మీ కాళ్ళు మొక్తా, ఇందిరమ్మ ఇల్లు ఇప్పియండి, లబ్ధిదారుల జాబితా తప్పుడు తడకలాగా ఉంది, మేము గ్రామ సభను బహిష్కరిస్తున్నాం, అర్హుల జాబితాలో మా పేర్లు అంటూ అనేక చోట్ల గ్రామస్తులు సభల్ని బహిష్కరించినటువంటి పరిస్థితి. సో ఇది సాక్షిలో మనకు కనిపిస్తుంది. మా పేర్లు ఎందుకు లేవనేది. దండకార్యం నెత్తిరోడింది. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్. 16 మంది మావోయిస్టుల మృతి అనేది ఈ వార్త ప్రధానంగా మనం సాక్షిలో చూడొచ్చు. జన్మతః పౌరసత్వం రద్దు.
పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు. ఇది ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకంగా, తొలి నిర్ణయంగా చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే, ఆంధ్రజ్యోతిలో నిన్న ఎంత చాలా ప్రజాగ్రహం ఎట్లా పెళ్ళుబికింది గ్రామ సభల్లో అని చూస్తే, ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం చూస్తున్నాం. ఇది ప్రముఖ పత్రికగా చెప్పుకున్నప్పుడు ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఎట్లా ప్రజా సమస్యలకి, ఇక్కడ తెలంగాణ ప్రజా సమస్యలకి ఎట్లా వరకు ఫోకస్ చేసినాయని చూస్తే, ఆంధ్రజ్యోతిలో పైన ఇట్లా మూలకు వినతుల వెల్లువ. నిజంగా ఎంత ప్రజాగ్రహం పెళ్ళుబికింది, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఎట్లా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కేవలం వినతుల వెల్లువ అంటూ, అది కూడా ఆంధ్రజ్యోతి బ్యానర్కి పైన లెఫ్ట్ సైడ్, జనరల్గా ఇటువైపు పెద్దగా దృష్టి కూడా వెళ్ళదు ఎవరిది. పేపర్ చూసే వాళ్ళు ఎప్పుడు జనరల్గా మెయిన్ బ్యానర్ చూస్తారు, తర్వాత దాంట్లో ఉన్నటువంటి లోపల పేజెస్కి వెళ్తారు. కానీ ఇది ఎక్కడో చిన్న యాడ్స్ అట్లా ఉంటాయి, అక్కడ మాత్రమే దీనికి స్పేస్ ఇచ్చారు. అంటే కనీసం అట్లీస్ట్ చూపు కూడా పడని చోట ఆంధ్రజ్యోతి ఇక్కడ క్యారీ చేసింది వినతుల వెల్లువ. తొలి రోజు 3410 గ్రామ సభల నిర్వహణ. సో అక్కడ ప్రజల అసంతృప్తి అనేది సెకండ్ లైన్లో మనకు కనిపిస్తుంది. కానీ నిజంగా ప్రజాగ్రహం, ప్రజలకు సమస్యల పరిష్కారం కావాలంటే ప్రజలు ఎట్లా రియాక్ట్ అయ్యారు, ప్రభుత్వానికి తెలిస్తే కదా, వాళ్ళు ప్రభుత్వానికి తెలిస్తే వాళ్ళు ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం ఇంకేమైనా ప్రయత్నాలు చేస్తారు. కానీ అట్లా కాకుండా అసలు ప్రజా సమస్యలే లేనట్టుగా, ప్రజల ఆగ్రహమే ఎక్కడ కానట్టుగా, చాలా కూల్గా జరిగినట్టుగా వినతుల వెల్లువ అని మాత్రమే ఇక్కడ రిపోర్ట్ చేయడాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈనాడు చూస్తే, ఈనాడులో ఇది మొదటి రోజు ప్రశాంతంగా గ్రామ సభలు, జాబితాల్లో తమ పేర్లు లేవంటూ అక్కడక్కడ ఆందోళనలు నచ్చజెప్పి మరీ దరఖాస్తులు చేయించినటువంటి అధికారులు. సో చాలా పెద్దగా, అంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అనేక గ్రామాల్లో చాలా ప్రజలు తమ ఆగ్రహాన్ని చూపించారు, అధికారులను నిలదీశారు, ప్రజాప్రతినిధులు నిలదీశారు. కానీ ఈనాడులో మనకు కనిపిస్తుంది మొదటి రోజు ప్రశాంతంగా గ్రామ సభలు అనేది. సో ఇట్లా అంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఈ పత్రికలకి, ప్రధాన పత్రికలుగా చెప్పుకున్నటువంటి ఆంధ్రజ్యోతి, ఈనాడుకు పట్టవు అన్నటువంటి చర్చ ఇలా గ్రామాల్లో కూడా సాగుతోంది. మేము ఇంత నిరసన వ్యక్తం చేస్తే, మా ఆగ్రహం ఇంతగా ప్రభుత్వం పట్ల చూపిస్తే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఎందుకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేవు అన్నటువంటి ఆగ్రహం కూడా, స్పందన కూడా మనకు కనిపిస్తుంది. ఇక తెలంగాణ టుడేలో రస్కసెట్ గ్రామ్ సభాస్ ఆఫీషియల్స్ ఫేస్ పీపుల్స్ ఎర్ర అనే వార్త చూస్తున్నాం. విలేజర్స్ అలిగేషన్ జెన్యూన్ బెనిఫిషరీస్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ అని ఒక వార్త మనం చూడొచ్చు. సో ఇట్లా అన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు మనం చూస్తే, ఇక యూనిలివర్తో బోని పామాయిల్ ఫ్యాక్టరీ రిఫైనింగ్ పరిశ్రమ విస్తరణ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే దీంట్లో నిన్న మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి 15,000 కోట్ల పెట్టుబడులు, 3 ఒప్పందాలు సాగినాయి అక్కడ దావోస్లో. అయితే మెగా కృష్ణారెడ్డి సంస్థ అనేది కేవలం హైదరాబాద్ సంస్థ. ఇది హైదరాబాద్ సంస్థ. ఇక్కడ మన హైదరాబాద్లో కూడా ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు, దానికి పర్టికులర్ టైం కూడా ఏముండదు. సో ఎప్పుడంటే అప్పుడు ఒప్పందాలు చేసుకోవచ్చు. కానీ అక్కడ వెళ్ళి, అంటే దావోస్లో సరే అక్కడ జరగవచ్చు, కానీ ఎట్లా ఉందంటే సోషల్ మీడియాలో చాలా విపరీతంగా ట్రోల్సింగ్ జరుగుతున్నాయి. మెగా భారీ పెట్టుబడి 15,000 కోట్లతో వివిధ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు దావోస్ వేదికగా అంగీకారం. సో ఇక సోషల్ మీడియాలో ఒక సెటర్ కూడా వినిపిస్తుంది. ఇది ఒక డెస్టినేషన్ మ్యారేజెస్ అంటారు. అంటే డెస్టినేషన్ మ్యారేజెస్ అంటే అబ్బాయి ఇక్కడ వాళ్ళే ఉంటారు, అమ్మాయి ఇక్కడ వాళ్ళే ఉంటారు. కానీ వీళ్ళిద్దరి పెళ్ళి ఎక్కడో హైదరాబాద్లో కాకుండా, ఇక్కడ కాకుండా చాలా దూరంగా ఎక్కడో సాగుతుంది. అంటే ఇక్కడే అబ్బాయి ఇక్కడ వాడే, అమ్మాయి ఇక్కడ వాడే, కానీ పెళ్ళి మాత్రం ఎక్కడో జరుగుతుంది. సో దాన్ని డెస్టినేషన్ మ్యారేజెస్ అంటుంటారు. సో అట్లాగే మెగా సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి సెటైర్లు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా పేలుతున్నటువంటి పరిస్థితి.